హలో ఆల్, వెల్కమ్ టు భార్గవి వంటిల్లు. ఈరోజు వీడియోలో క్విక్ అండ్ టేస్టీగా అయిపోయే ఆలూ ఫ్రైని రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా బేబీ పొటాటోస్తో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. చాలా రుచిగా ఉంటుంది. పప్పు, సాంబార్ ఇంకా పచ్చి పులుసులోకి టేస్ట్ చాలా బాగుంటుంది. రెగ్యులర్గా కాకుండా ఇలా సింపుల్గా ఒకసారి చేసి చూడండి, అద్దరిపోతుంది టేస్ట్ అయితే. సో ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొద్దిగా ఎక్కువగానే ఆయిల్ వేసుకోవాలండి. ఒక 5 నుంచి 6 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత బేబీ పొటాటోస్ని చిన్నవి తీసుకొని వాటిల్ని 2 ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. తొక్క తీసేసుకొని బాగా వాష్ చేసుకొని 2 ముక్కల్లా కట్ చేసేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనం మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో చేసేస్తే మనకి ఆలు అనేది కరెక్ట్గా వేగదండి, లోపల గట్టి గట్టిగా ఉండిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. మొత్తం కలిసేలాగా ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవాలి. కొంచెం సేపటికి ఇలా కొంచెం కలర్ మారి కొంచెం వేగింది కదండి, ఈ టైంలో మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఇంకొక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 10 నిమిషాలకి కరెక్ట్గా ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై అయితే మనకి కరెక్ట్గా సరిపోతుందండి. సో ఈ విధంగా ఫ్రై అయినాక ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో గుప్పెడంతా కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకుని కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి. ఈ కర్రీలో కరివేపాకుని ఎంత ఎక్కువగా యాడ్ చేస్తామో టేస్ట్ అంత బాగుంటుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరివేపాకులు కూడా కాస్త వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నిటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకోవాలి. ఇందులోనే సన్నంగా కట్ చేసుకున్న ఒక కప్పు వరకు ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ రెండు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. ఇలా వేగితే మనకి బాగుంటుందండి టేస్ట్ అనేది, ఆనియన్స్ టేస్ట్. ఇలా కొంచెం వేగినాక ఇప్పుడు ఇందులో ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక 3 లేదా 4 ఎండుమిర్చిని తుంచి ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ అనేవి మనకి కొంచెం వేగనిస్తే సరిపోతుందండి, ఎక్కువ ఏం వేగాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ లేదా టీ స్పూన్ వరకు కారాన్ని, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. పసుపు కారంలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో వేపుకోవాలి. ఇలా మొత్తం ఈ విధంగా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి. అలా అయితే మనకి ఎక్కడ అంటుకుపోకుండా ఉంటుంది. సో ఇలా బాగా కలుపుకొని ఇలా మంచిగా వేగిన తర్వాత మనం ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న బంగాళదుంపలు అన్నిటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా ఆలుకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి, కొంచెం సేపటికి ఉప్పు, కారం అనేది బాగా పట్టింది కదా. ఇలా పట్టినాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా రుచిగా ఉంటుందండి మనకి రెసిపీ అనేది. పప్పు, సాంబార్లోకి అయితే అద్దరిపోతుంది టేస్ట్. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.